జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిజాం కాలం నాటి ఘోరమైన ల్యాండ్ ఆక్రమణలపైన మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తుల్జా భవానీ ఆలయ భూములను అడ్డగోలుగా నొక్కేసినటువంటి శక్తుల ఆట కట్టించేందుకు ఫడ్నవీస్ సర్కార్ ఒక పవర్ఫుల్ మాస్టర్ స్ట్రోక్ అయితే విసిరింది. దార్సివ్ జిల్లాలోని తుల్జాపూర్ క్షేత్రం మన సనాతన ధర్మానికి అత్యంత పవిత్రమైనటువంటి స్థలం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి స్వయంగా అమ్మవారే భవానీ ఖడ్గాన్ని ప్రసాదించిన పవిత్ర ధామం ఇది. అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అమ్మవారి నిత్యాన్నదానం ఆలయ నిర్వహణ కోసం కొన్ని శతాబ్దాల క్రితం భక్తులంతా కూడా ఏకంగా 4120 ఎకరాల భూములను దేవస్థానానికి సమర్పించారు. అయితే స్వాతంత్రానికి పూర్వం ఈ ప్రాంతం నిజాం పాలన కింద ఉన్నప్పుడు అసలు కుట్ర అనేది మొదలైంది. ఆలయ ట్రస్ట్ కు అమ్మవారికి చెందాల్సినటువంటి ఈ వేలాది ఎకరాల భూములను నిజాం నవాబులు తమ అధికార బలంతో ఇనాం భూములుగా రికార్డులు మార్చేసి అక్రమంగా వేరే వ్యక్తుల పేర్లకు కట్టబెట్టినారు. చూడండి ఎట్టున్నాదో. హిందూ దేవాలయాల భూములను నొక్కేయడం అప్పట్లో ఒక అలవాటుగా మార్చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ సూడో సెక్యులర్ ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఈ ఆక్రమణల వైపు కన్నెత్తి కూడా చూడాల. దేవాలయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఆక్రమణదారులకు కొమ్ముగాశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారిపోయింది. తాజాగా మహారాష్ట్రలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ కమిటీని రంగంలోకైతే దించింది. నిజాం హయాంలో ఏ రికార్డులను ఎవరి పేర్లతో అక్రమంగా మార్చారో ఏ ఒక్క ఎకరం భూమిని కూడా వదిలిపెట్టకుండా కమిటీ ఇప్పుడు లెక్కైతే తేల్చబోతోంది. మన ఆలయ భూములను కాజేసి రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కడితో కత్తించడమే లక్ష్యంగా ఈ కమిటీ అయితే పనిచేయబోతోంది. ఇక పైన ఈ అక్రమార్కుల ఆటలకు ఫుల్ స్టాప్ పడ్డం మాత్రం పక్కా. శతాబ్దాలుగా అమ్మవారి సొత్తును అనుభవిస్తున్నటువంటి వాళ్ళ నుంచి చివరి అంగుళం భూమితో సహా మొత్తం సమస్తం కూడా స్వాధీనం చేసుకుని తిరిగి తుల్జా భవానీ దేవస్థానానికి అప్పగించబోతారు. అది అసలు విషయం. మంచి నిర్ణయమే కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏం కామెంట్ చేయాలో తెలియకపోతే జై భవానీ అని కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.